ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు. యెహోవాయందు నమ్మిక ఉంచుము. ఇది నువ్వు నమ్మిక ఉంచకపోవడానికి, దేవుని దగ్గర నుంచి కార్యాలు నువ్వు చూడలేకపోవడానికి, అద్భుతమైన కార్యాలు నువ్వు పొందుకోపోవడానికి గల కారణం ఏంటంటే నీకు మనసు లేదు, నీకు అవకాశం లేదు. దేవుడు అన్నాడు, రోకలు లేకపోయినాను రండి, మీ దగ్గర ఏమీ లేకపోయినాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడు. అంటే ఉచితంగానే ఇస్తాడండి దేవుడు. ఎవరి దగ్గర ఆశించువాడు కాదండి. ఎవరు చూపుతున్నారు ఆశ? మనుషులే దేవుడికి చూపుతున్నారు తప్ప దేవుడు ఎవరి దగ్గర నుంచి ఆశించలేదండి. నాకు ఇది చేస్తే పాస్టర్ గారికి కానుకిస్తాను, నాకు ఇది చేస్తే చర్చిలో పనాది కొంటాను. నువ్వు ఆశ చూపుతున్నావు. నీ ఆశలకు పడిపోయే క్యారెక్టర్ కాదా అయింది, నీ ఆశలకు పడిపోయే స్థాయి కూడా ఆయనది కాదండి. ఆయన ఉన్నతమైన వాడు, సింహాసనాసీనుడు. ఇది నాడు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే నీ మనసు నీ దగ్గర లేదు. నీ మనసు నీ దగ్గర ఉంటేనే నీకు క్షేమం, నీ మనసు నీ దగ్గర ఉంటేనే నువ్వు అన్నీ పొందుకోగలవు. యోబు గ్రంథం చదవండి, మీకు తెలుస్తుంది మనసు కోసం ఎంత చక్కగా యోబు తన స్నేహితుల మనసు కోసం వివరిస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే అంటున్నాడు, మీరు మార్పు ఎప్పుడు వస్తుంది? నీ మనసు నీలో ఉన్నప్పుడు వస్తుంది. ఎక్కడో పారేసుకుని తిరుగుతుంటే అయ్యే ఆలోచనలు. తాగుడు మీద మనసు పెట్టాం అనుకోండి, తాగాలి ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటుంది. రెండు కాళ్ళు బండి స్టార్ట్ చేయగానే బండి హ్యాండిల్ ఎక్కడికి వెళ్తుంది? అమ్మ దగ్గర పారేసుకున్నాం అనుకోండి, ఎటంటే అమ్మాయి గుర్తొచ్చేస్తుంటుంది అత్తమాలను. నాన్న దగ్గర పారేసుకున్నాం అనుకోండి, నానే గుర్తొస్తుంటాడు. అక్కడెక్కడ పారేసుకుంటే నీ మనసు పాడైపోద్ది. దేవుడి దగ్గర పారేసుకుంటే, దేవుడి దగ్గర ఉంచుకోగలిగితే, నీ మనసును నీలో ఉంచుకుని ఆయన మీద నీ మనసు నిలపగలిగితే, యెషయా గ్రంథంలో అంటున్నాడు, ఎవరి మనస్సు నీ మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతం కలగా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఇది నాన్న మనం ఆ రీతికి ఉండగలుగుతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మనస్సు లేని మనుషులు